మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు షురూ అయ్యాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ట్యాంక్ బండ్కు భారీగా గణనాథులు చేరుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా 5 రోజులకు నిమజ్జనాలు చేసేవాళ్ళు స్వామివారిని గంగమ్మ చెంతకు చేరుస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. అందుకోసం జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్యాంక్ బండ్పై 14, ఎన్టీఆర్ మార్కులో 10, పీవీఆర్ మార్కులో 10 క్రేన్లు సిద్ధం చేశారు. పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్లను ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది. లైటింగ్ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. సిటీలో శోభయాత్ర కొనసాగే 18 కిలోమీటర్ల మేర రోడ్లపై చెట్ల కొమ్మలను తొలగించారు. స్థానికంగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 33 చెరువులతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా 72 చోట్ల బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 27 పర్మనెంట్ కాగా 24 పోర్టబుల్ వాటర్ ట్యాంకు, 23 కృత్రిమ కొలలను కూడా సిద్ధం చేసింది. 5 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాల నిమజ్జనం సర్కిళ్ల వారీగా బేబీ పాండ్స్లో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్తో పాటు అన్ని చోట్ల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాది నిమజ్జనం కోసం 25 కోట్లను బల్దియా ఖర్చు చేస్తోంది. బ్రేకింగ్ ని చూస్తున్నాం. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు షురూ అయ్యాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ట్యాంక్ బండ్కు భారీగా గణనాథులు చేరుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా 5 రోజులకు నిమజ్జనాలు చేసేవాళ్ళు స్వామివారికి గంగమ్మ చెంతకు చేరుస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. అందుకోసం జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్యాంక్ బండ్పై 14, ఎన్టీఆర్ మార్కులో 10, పీవీ మార్కులో 10 క్రేన్లను సిద్ధం చేశారు. పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్లను ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది. లైటింగ్ బారికేట్లను కూడా ఏర్పాటు చేశారు. సిటీలో శోభయాత్ర కొనసాగే 18 కిలోమీటర్ల మేర రోడ్లపై చెట్ల కొమ్మలను సైతం తొలగించారు. ఇక స్థానికంగా విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు 33 చెరువులతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా 72 చోట్ల బేబీ పాండ్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో 27 పర్మనెంట్ కాగా 24 పోర్టబుల్ వాటర్ ట్యాంక్, అలాగే 23 కృత్రిమ కొలలు సైతం సిద్ధం చేసింది. 5 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాల నిమజ్జనం సర్కిళ్ల వారీగా బేబీ పాండ్స్లో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక హుస్సేన్ సాగర్తో పాటు అన్ని చోట్ల వ్యర్థాలు ఎప్పటికప్పుడు తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఏడాది నిమజ్జనం కోసం 25 కోట్లను బల్దియా ఖర్చు చేసింది.